ఈ సాయంకాలం పూట ఈనాటి లైవ్ కార్యక్రమంలో భాగమైన అందరికీ కూడా పేరు పేరున వందనం. ఒక పుస్తక పరిచయం లక్ష్యంగా ఈ కార్యక్రమం అనేది ఏర్పడింది. ఈ కార్యక్రమం శీర్షికే నవల స్రవంతి. దానికి మరి పడాల భిక్షపతి గారు, అదేవిధంగా దీన్ని నిర్వహిస్తున్నటువంటి మరో ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్రీశైల్ రెడ్డి గారు. వీరిద్దరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పుస్తక పరిచయ కార్యక్రమంలో ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ముందుగా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ నిన్ననే మరి ప్రపంచ పుస్తక దినం జరిగింది. మన దగ్గర అయితే పుస్తక దినం అంటే హైదరాబాద్లో పుస్తక ప్రదర్శన జరిగిన రోజుల్లోనే పుస్తక దినంగా జరుపుకుంటూ ఉంటాం. కానీ ఇవాళ మాత్రం మనం ఇంకా అట్లా కాదు. ఈ మన దగ్గర ఇది ప్రపంచవ్యాప్తంగా మాత్రం నిన్నటి దినమే ఈ పుస్తక పరిచయం జరిగింది. ఇది చాలా మంచి ప్రయత్నం. ఇది ఈ కరోనా కాలంలో ఒక సమిష్టి కార్యక్రమానికి అవకాశం లేదా అనేదే చాలామంది చాలా రోజులుగా మాట్లాడుకుంటూ ఉండగా నిజంగా ఇట్లాంటి ఒక అవకాశం ఉంది అని చెప్పి నిర్ణయించుకోవటం, ఆ నిర్ణయం ప్రకారమే మనం ఇవాళ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ చాలా కీలకం ఏంటంటే, మనం ఈరోజు ఇది నవల స్రవంతే, కేవలం నవల్లే పరిచయం చేయాలి. కానీ నన్ను శ్రీశైల్ గారు అడిగినప్పుడు నేను జీన్ రీస్, అమర్త్య సేన్ గారు రాసిన అండ్ అన్సర్టన్ గ్లోరీ అనే పుస్తకం ఈ మధ్యన మళ్ళీ చదువుతూ ఉంటే, ఆ అన్సర్టన్ గ్లోరీ అనే పుస్తకాన్ని పరిచయం చేయాలని నిర్ణయం చేసుకోవటం జరిగింది. ఈ అన్సర్టన్ గ్లోరీ అనేది భారత ఆర్థిక సామాజిక పరిణామాల మీద ఒక వ్యాఖ్యానం లాంటిది. మీ అందరికీ తెలుసు, చాలా ఏళ్ళుగా అమర్త్య సేన్, జీన్ రీస్ వాళ్ళిద్దరు కూడా ఒక రకంగా ఆర్థికవేత్తలు. కానీ కేవలం ఆర్థిక రంగానికి సంబంధించిన అంశాల మీద మాత్రమే రాసిన వాళ్ళు కాదు. అమర్త్య సేన్ ఆర్థికవేత్తగా ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. కానీ అనేక తాత్వికపరమైన అంశాల మీద కూడా ఆయన రాసి ఉన్నాడు. ఆయన రాజకీయ అంశాల మీద కూడా చాలా వ్యాఖ్యానాలు చేసి ఉన్నాడు. ఇక జీన్ రీస్ ఇప్పుడు భారతదేశంలోనే, అమర్త్య సేన్ విద్యార్థి, ఆయన స్టూడెంటు. అమర్త్య సేన్ దగ్గర చదువుకోవటం మాత్రమే కాదు, ఆ తర్వాత ఆయన భారతదేశంలోకి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిండు. యూరోపియన్ అయినప్పటికీ భారతదేశంలో స్థిరపడిపోయి ఈ భారతదేశంలో ఆయన ఈ ఆర్థిక సామాజిక అంశాల మీద నిరంతరం కార్యాచరణ కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక ఆర్థికవేత్త, ఒక సామాజిక కార్యకర్త. భారతదేశంలో రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టం రావటంలో ఆయన చాలా క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆ చట్టాన్ని సమర్థిస్తూ దానికి కావలసినటువంటి వాదనలన్నింటినీ కూడా పెంపొందించాడు. వాస్తవానికి ఈ పుస్తకం పెద్దదే. ఇది 430 పేజీల దాకా ఉంది ఈ పుస్తకం. ఈ 430 పేజీలు 34 పేజీలు ఉంది ఈ పుస్తకం. 434 పేజీలు ఉన్న ఈ పుస్తకం ఇవాళ మనం మొత్తంగా అన్ని చాప్టర్స్ చదవటం అనేది అయితే సాధ్యం కాదు. కానీ స్థూలంగా ఈ పుస్తకం యొక్క సారాంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదట మనం అందరం కూడా ఒక ప్రశ్న అయితే అడుక్కోవాలి. ఏదన్నా పుస్తకం మన ముందుకు వస్తే చదవాలనుకుంటే మనం అడగాల్సింది ఏంటంటే, ఈ పుస్తకం నేను ఎందుకు చదవాలి, దీంతో నాకేం ప్రయోజనం. ఇవాళ ఈ పుస్తకం యొక్క అవసరము ముందుగా నేను వివరిస్తా. ఇవాళ భారతదేశం అంతటా, ఆ మాటకొస్తే ప్రపంచం అంతటా కూడా ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ఒక చర్చ చాలా విస్తృతంగా సాగుతా ఉంది. ఆర్థిక అభివృద్ధి మందగించిందని, ఇది వేగం పుంజుకోవటం చాలా అవసరమని కరోనా రాకముందే ఈ చర్చ మొదలైతే, కరోనా వచ్చిన తర్వాతనైతే ఇంకా ఆర్థిక ప్రగతి అనేది కుప్పగూలిపోయింది.
కుప్పగూలిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ ప్రగతి ఎలా సాధ్యమవుతుంది, ఆర్థిక రంగం పుంజుకునేనా అనే చర్చ ఒకటి చాలా విరివిగా సాగుతూ ఉంది. ఈ చర్చలో ఎంతసేపటికి దృష్టి అంతా కూడా ఆర్థిక అభివృద్ధి గణాంకాలను పెంచుకోవటం అనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంది. మనమందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఆర్థిక రంగంలో సంబంధించినటువంటి ఈ చర్చలు సాధారణంగా ఎదుగుదలను ఎట్లా సాధించాలనేదే ఒక దృష్టికోణం, అందరి దృష్టికోణం కూడా దాని మీదే ఉంది. ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన చర్చలో 2 పదాలను ఉపయోగిస్తూ ఉంటారు, గ్రోత్, డెవలప్మెంట్ అని. గ్రోత్ అంటేనేమో పెరుగుదల, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. ఈ పెరుగుదల అభివృద్ధికి సంబంధించిన చర్చగా దీన్ని రెండింటి మధ్య సంబంధాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ద్రీజ్, అమార్త్య సేన్ మనకు సూచన చేస్తూ ఉన్నారు. నిజానికి ఇది అమార్త్య సేన్ రాసిన మొదటిది కాదు, చివరిది అవుతుందని నేను అనుకోవటం లేదు. 2000 ఈ పుస్తకాన్ని 13లో అనుకుంటా మొట్టమొదటిసారి 13లో వచ్చేసిండ్రు. ఈ 13లో వచ్చేస్తే దానికంటే చాలా సంవత్సరాల ముందే 2000 సంవత్సరంలోనే అమార్త్య సేన్ డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అని ఒక పుస్తకం రాశాడు. ఈ డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని మనం దీనికి ఒక తాత్విక పునాదిగా మనం చూడటం కూడా చాలా అవసరం. ఈ డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అండ్ అన్ అన్సర్టన్ గ్లోరీ అనేవి ఒకదాంతో ఒకటి సంబంధం కలిగి ఉన్నటువంటి పుస్తకాలు. సరే, ఆ విషయాల్లోకి ఇంకా మనం వివరంగా మాట్లాడుకునే ముందు ఈ పుస్తకం, అందుకని ఈ అభివృద్ధికి సంబంధించిన చర్చ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అమార్త్య సేన్ పదే పదే పెరుగుదలకు సంబంధించిన చర్చ ఎప్పుడు వచ్చినా ఆయన సూటిగా ఒకటే మాట అడుగుతాడు, పెరుగుదల అనేది దానంతట అదే అంతిమ లక్ష్యం కాదు. ఈ పెరుగుదల ఎవరికి ఉపయోగపడుతుంది, ఎట్లా ఉపయోగపడుతుంది, సమాజానికి ఎట్లా మేలు చేస్తుంది అనేది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్న. నిజమే, పెరగటం చాలా అవసరమే, ఎవ్వరం కూడా కాదని అనలేం. ఎందుకంటే సంపద ఎంత పెరిగితే దాని ఉపయోగం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెరుగుదల అనేది చాలా చాలా కీలకం. పెరుగుదలను నిర్లక్ష్యం చేయాలని అనగానే ఆ పెరుగుదల ఏ లక్ష్యాల కోసం అనేటువంటి మాట ఆయన సూటిగా అడుగుతాడు. ఈ డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో అసలు ఆయన చర్చ మొట్టమొదట దాంతోనే ప్రారంభమవుతారు. యాజ్ఞవల్క్యకి మైత్రేయికి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని ప్రస్తావిస్తూ మైత్రేయి అంటుంది, ప్రపంచంలో ఉన్న సంపదంతా నాకు వేసుకోగలిగితే నేను ఇంకా సుఖంగా బతకొచ్చు కదా అని. యాజ్ఞవల్క్యుడు అంగీకరించారు. సంపద ఉన్న వాళ్ళంతా సుఖంగా బతుకుతున్నారా అనే ప్రశ్న వేస్తారు. అంటే సంపద దేనికోసం అనేది నీకు స్పష్టత లేకపోతే ప్రయోజనం ఏంటి అని. సరిగ్గా అదే చర్చను విస్తృతంగా దేశాలకు, జాతులకు ఉపయోగిస్తాడు అమార్త్య సేన్. దేనికోసం ఈ అభివృద్ధి అనేటువంటి మాట ఆయన అడుగుతాడు. అందుకని పెరుగుదల అనేది అభివృద్ధికి దోహదపడాలనేది ఆయన వాదన. పెరుగుదల వేరు, అభివృద్ధి వేరు. పెరుగుదల అంటే కేవలము సంపద పెరగటం, సంపద ఎక్కువ కావటం, వృద్ధి రేటు పెరగటం. ఇది మనం పెరుగుదలకు సంబంధించిన అంశం. పెరుగుదల దేనికి ఉపయోగపడాలి అనేది కీలకమైన ప్రశ్న. దానికి అమార్త్య సేన్ చాలా కీలకంగా ఆయన ఏమని సమాధానం చెప్తాడంటే, పెరుగుదల అనేది మనిషి స్వేచ్ఛను ఇనుమడింపజేయగలగాలి. స్వేచ్ఛను ఇనుమడింపజేయలేనటువంటి పెరుగుదల వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అని. అందుకని పెరుగుదల అంటేనేమో కేవలం సంపద పోగేసుకోవటం, ఎక్కువ కావటం, వృద్ధి రేటు పెరగటం. అభివృద్ధి అంటే ఒక గుణాత్మకమైనటువంటి మార్పు వ్యక్తుల యొక్క జీవితంలో, సమాజం యొక్క జీవితంలో, సమిష్టి జీవితంలో రాగలిగితే అది మనకు అభివృద్ధి అని మనం పేర్కొనవచ్చు. పెరుగుదల అనేది అభివృద్ధికి దోహదపడాలి. వ్యక్తుల యొక్క జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పుకు దారి తీయాలి. పెరుగుదల అనేటువంటిది మనం మరింత స్వేచ్ఛగా మన జీవితాన్ని మనం నిర్వహించుకోవటానికి ఒక అవకాశాన్ని కల్పించగలగాలి. పెరుగుదల అనేది ప్రతి మనిషి ఈ సమిష్టి సామాజిక జీవితంలో క్రియాశీలకంగా పాల్గొనటానికి ఉపయోగపడగలగాలి. అప్పుడు మాత్రమే ఈ పెరుగుదల అనేది ఉపయోగపడుతుంది. పెరుగుదల అనేది అభివృద్ధికి దోహదపడాలి. అభివృద్ధి అనేది పెరుగుదలను నిలబెట్టాలి అనేది వారికి ఉన్నటువంటి భావన. దాన్నే ఆయన డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో చాలా విస్తృతంగా దాన్ని చర్చ చేస్తాడు. అవన్నింటిలోకి మనం పోతే సమయం చాలదు, కానీ ఒక మాట ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. వాట్ పీపుల్ కెన్ పాజిటివ్లీ అచీవ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎకనామిక్ ఆపర్చునిటీస్
పొలిటికల్ లిబర్టీస్, సోషల్ పవర్స్ అండ్ ఎనేబ్లింగ్ కండిషన్స్ ఆఫ్ గుడ్ హెల్త్, బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇవి చాలా కీలకం అని చెప్పి ఆయన మాట్లాడతాడు. అంటే ఆర్థిక ప్రగతి అనేది మనకు మరిన్ని వసతులను కల్పించగలగాలి, మనకు ఉన్నటువంటి స్వేచ్ఛలను పెంచగలగాలి, సమాజంలో కార్యక్రమాల్లో మనం క్రియాశీలకంగా పాల్గొనటానికి, చైతన్యంతో పాల్గొనటానికి కావలసిన శక్తిని ఇవ్వాలి. ఇవన్నీ కల్పించటానికి మన ఎదుగుదల ఉపయోగపడాలని చెప్పి వారు మాట్లాడతారు. అదే లక్ష్యం ఈ పుస్తకం రాయటానికి. భారతదేశంలో ఎదుగుదలకు సంబంధించినటువంటి చర్చను ఈ నేపథ్యంలో వారు కొనసాగిస్తారు. చాలా కీలకంగా వారు అడిగేది ఏంటంటే, in the early development is best seen in terms of an expansion of people's basic freedoms or human capabilities. In this perspective, we have to recognize the importance of the two-way relationship between economic growth and the expansion of human capability. అంటే ప్రతి మనిషి స్వేచ్ఛగా బతకటానికి, సమాజ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనటానికి ఏ ఏ వసతులు అవసరమో, ఏ ఏ శక్తులు అవసరమో అవి ఆర్థిక పురోగతి అనేది, ఎదుగుదల అనేది, పెరుగుదల అనేది కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అమర్త్య సేన్ పేర్కొంటాడు. దాన్ని ఆయన ఇంకా కొంత వివరణగా కూడా తర్వాత ఆయన చెప్తాడు. అంటే నిజంగా ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని ఆయన డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్లో చర్చ చేస్తాడు. మనుషులు స్వేచ్ఛగా ఉండగలిగితే, మనం నిజంగా ఈ స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక వాతావరణంలో కనుక పనిచేసే అవకాశం ఉంటే, బతకగలిగే అవకాశం ఉంటే, మన సౌకర్యాలన్నింటినీ మనం మరింత క్రియాశీలకంగా ఆర్థిక ప్రగతికి ఉపయోగపడగలుగుతాము. అది అలా ఆర్థిక ప్రగతి అనేది మళ్ళీ మనం స్వేచ్ఛగా బతకటానికి మనకు దోహదపడాలి అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఈ రెండు వేరు వేరు అంశాలు కావు. అంటే మీ అందరికీ స్వేచ్ఛ లేదా, ఇంకేం తక్కువైంది అని చెప్పి చాలామంది అడగచ్చు. భారతదేశంలో ఒక చర్చ ఏం చేస్తారంటే, రాజ్యాంగం ఉంది, హక్కులు ఉన్నాయి, మీకు ఇంకేం తక్కువైందండి, మాకు దేశం గురించి మొత్తం తెలుసు, మేమే అన్ని విషయాలు నిర్ణయించేస్తామని. అమర్త్య సేన్ అట్లా అంగీకరించారు. చాలా సూటిగా ఆయన చెప్పేది ఏంటంటే, అభివృద్ధి అనే దాంట్లో స్వేచ్ఛ అనేది, హక్కులు అనేవి అంతర్భాగం. అవి రెండు విడదీయలేనటువంటి అంశాలు. మనిషి ఎంత స్వేచ్ఛగా అభివృద్ధి విధాన రూపకల్పనలో పాల్గొనే అవకాశం దొరికితే వాటి వల్ల ప్రజలకంత మేలు జరుగుతుంది. ఆ రకంగా ప్రజల భాగస్వామ్యంతో విధానాలు ఎంతగా తయారైతే వాటి ప్రయోజనం వల్ల ప్రజలు మరింతగా స్వేచ్ఛగా జీవించడానికి ఒక అవకాశం కలుగుతుంది. అంటే ఒక రకంగా మనిషి తనను తాను ఆవిష్కరించుకోగలగాలి, మనిషి తన గుర్తింపును పెంపొందించుకోగలగాలి, చాలా క్రియాశీలకంగా తన యొక్క స్వశక్తితో ఈ సామాజిక కార్యక్రమాలను నిర్ణయించగలిగేటువంటి శక్తి. ఇంకా కొంచెం తాత్విక స్థాయిలో చెప్పాలంటే, మనిషి తన జీవితాన్ని ప్రభావితం చేసే పరిస్థితులను తాను సృష్టించుకోగలగాలి. ఆ సృష్టించుకునే శక్తి ఆర్థిక పురోగతి అనేది, ఆర్థిక పెరుగుదల అనేది కల్పించినప్పుడు అది నిజంగా అభివృద్ధికి దోహదపడ్డట్టు. అందుకని అమర్త్య సేన్ పదే పదే అడిగే ప్రశ్న ఏంటంటే, అభివృద్ధి అనేది మనం దేనికి ఉపయోగపడుతుంది అనేది మనం అడగాలి అని. దానికోసమే ఈ పుస్తకం రాసిండు. మన దగ్గర నిజంగా ఇది ఏం జరుగుతుంది అనేటువంటిది ఆయన ఈ పుస్తకంలో చాలా విపులంగా చర్చించడం జరిగింది. దిస్ బుక్ ఈస్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ అబౌట్ హౌ టు మేక్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ ఇంటర్డిపెండెన్సెస్ ఆన్ విచ్ ప్రోగ్రెస్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ వెల్ బీయింగ్ అండ్ అల్టిమేట్లీ ఆల్సో ఆఫ్ ది ఎకనామిక్ గ్రోత్ డిపెండ్. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న పరస్పర ఆధారితాలు అని చెప్పి, అభివృద్ధి అనేది మనిషి మరింత కేవలము అంటే సంపద కలిగి ఉండటమే కాదు, వెల్ బీయింగ్ అంటే నిజంగా ఆయన మరింత వసతులతో ఆయన జీవించగలగాలి, ఆయన మరింత ఆరోగ్యంగా జీవించగలగాలి, మరింత చైతన్యంతో జీవించగలగాలి, తన కార్యక్రమాలను నిర్వహించుకోగలిగేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి, తనను తానుగా సమాజహిత కార్యక్రమాల్లో పాల్గొనటానికి కావలసిన చైతన్యాన్ని పొందగలగాలి. ఇవన్నీ చాలా కీలకం. తాను ఆరోగ్యంగా జీవిస్తూ ఈ క్రియాశీలకంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనటానికి కావలసిన వసతులు కూడా ఇంపార్టెంట్. అందుకని అమర్త్య సేన్ రెండు అంటాడు, మీ కార్యక్రమాలు చేయటానికి స్వేచ్ఛ ఎంత అవసరమో మనిషి ఆ కార్యక్రమాలు నిర్వహించగలగటానికి కావలసినటువంటి సౌకర్యాలు కూడా అంతే ముఖ్యము అని. సౌకర్యం అంటే విద్య లేకుండా ఏం పాల్గొనగలుగుతాం మనం ఏ కార్యక్రమాల్లోనైనా? మంచి ఆరోగ్యం లేకుండా సమాజంలో ఏ కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతాం?
2 ఏళ్ల వరకు మనిషి సగం ఎదుగుతాడట. ఆయన జీవితకాలం అంతా జరిగే ఎదుగుదలలో మొదటి 2 ఏళ్లలోనే సగం జరిగిపోతుంది. ఆ 2 ఏళ్లలోనే కనుక ఆయనకు కావలసిన పౌష్టికాహారం కనుక దొరకకపోతే ఆ మనిషి ఆరోగ్యంగా ఎదగలేడు. ఎంత స్కూల్కు పంపినా, ఎంత చదువు చెప్పినా నేర్చుకోవటం సాధ్యం కాదు. అటువంటి వ్యక్తి క్రియాశీలకంగా ఎలా పాల్గొనగలుగుతాడు? ఈ వసతులు, ఈ స్వేచ్ఛలో ఒక భాగం. అవన్నీ కలిగి ఉండటం అనేది ఒక భాగం. పౌష్టికాహారం కలిగి ఉండటం, మంచి వైద్యం కలిగి ఉండటం, మంచి విద్య కలిగి ఉండటం, ఇవన్నీ ఒక భాగం. రెండోది ఏంటంటే తాను ఎన్నికల్లో పాల్గొనటం, తన అభిప్రాయం వ్యక్తం చేయగలగటం, ఇవన్నీ కూడా రెండో భాగం. ఈ రెండు వేరువేరేం కాదు, రెండు కూడా కలిసే ఉంటాయి, రెండు కూడా విడదీయరానటువంటి అంశాలే. కానీ స్వేచ్ఛ అనేది భాగస్వామ్యం పొందటానికి అవకాశం కల్పిస్తుంది. ఆ భాగస్వామ్యం సమర్థవంతంగా నిర్వహించడానికి కావలసిన సౌకర్యాలను కూడా కల్పిస్తుంది. ఇవి ఉన్నప్పుడు మనిషి క్రియాశీలకంగా పాల్గొంటాడు అనేది ఆయన అనేకమైనటువంటి దానికి సంబంధించినటువంటి ఉదాహరణలను కూడా ఇస్తాడు. ఎక్కడనైతే స్వేచ్ఛ ఉంటుందో అక్కడ కరువు వల్ల ఆకలి చావులు కనబడవు అని అంటాడు. అందువల్ల ఆ హక్కులు కల్పించగలిగితే, ఆ స్వేచ్ఛ అనేటువంటిది ఉన్న చోట కరువు వలన ఆకలి చావులు ఎందుకు సంభవించవంటే ప్రభుత్వం పైన ఒక బాధ్యత ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వహించే క్రమంలో ఆ ప్రభుత్వం ఆ పౌరుల కనీస వసతులను అందజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అని మనం గ్రహించాలి. అది పరస్పర ఆధారితమైనటువంటి అంశం. వీళ్ళిద్దరూ కూడా ఈ నేపథ్యంలో భారతదేశ పరిణామాలను వాళ్ళు చాలా స్థూలంగా చర్చిస్తారు. ఇందులో 2 చాలా కీలకమైనటువంటి మనకు అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో మొదటి రెండు అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతున్నాయి? ఏ న్యూ ఇండియా. 2వ అధ్యాయము ఇంటగ్రేటింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. 3వది ఇండియా ఇన్ కంపారిటివ్ పర్స్పెక్టివ్. 4వది అకౌంటబిలిటీ అండ్ కరప్షన్. 5వది సెంట్రాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. 6వది హెల్త్ కేర్ అండ్ క్రైసిస్. 7వది పావర్టీ అండ్ సోషల్ సపోర్ట్. 8వది ది గ్రిప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. 9వది డెమోక్రసీ, ఇన్ఈక్వాలిటీ అండ్ పబ్లిక్ రీజనింగ్. ఇందులో 10వ చాప్టర్ నీడ్ ఫర్ ఇంపేషెన్స్. ఇది ఇందులో ఉన్న 10 చాప్టర్లు. ఇందులో మనకు చాలా కీలకమైనటువంటిది 1, 2, 8వది అంటే గ్రిప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, 9వది డెమోక్రసీ, ఇన్ఈక్వాలిటీ, పబ్లిక్ రీజనింగ్. నిజంగా స్థూలంగా అమర్త్య సేన్ ఏం చెప్తున్నాడు అనేది మనం ఆలోచించేద్దాం. అమర్త్య సేన్ స్థూలంగా ఆలోచించేది ఏంటంటే అక్కడ ఆయన వివరించేటువంటి అంశం ఏంటంటే, అమర్త్య సేన్ పదే నొక్కి చెప్పేటువంటి అంశం ఏంటంటే భారతదేశ దానికి అభివృద్ధికి సంబంధించిన ఒక సమీక్ష చేస్తారు. మనమందరం కూడా ఈ సందర్భంగా ఆ సమీక్షను కొంత అర్థం చేసుకోవాలి. అమర్త్య సేన్ వాదనలో ఈ పురోగతికి సంబంధించిన చర్చ ఇతరులు ఇప్పుడు చాలామంది భారతదేశ పురోభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళ చెప్తున్న విషయాలకు చాలా తేడా ఉంటుంది. చాలామంది ఏమంటారంటే స్వాతంత్రానంతరం భారతదేశం యొక్క ఎదుగుదల తక్కువగా ఉంది. ఎంత ఉంది అంటే 1947 తర్వాత భారతదేశం ఎదుగుదల 1970ల దాకా 3-3.5% మాత్రమే ఉంది. 80 తర్వాత అది 5% పెరుగుతుంది. 90 తర్వాత 6, 7, 8, 9% కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలామంది ఏం మాట్లాడతారంటే ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఆమె కనుక నిజంగా సరళీకరణ అప్పుడే మొదలుపెట్టి ఉంటే భారతదేశ అభివృద్ధి ఇంకో రకంగా సాగి ఉండేది. కానీ ఆమె సోషలిజం పేరుతో ఈ అభివృద్ధికి సంఖ్యలు వేసింది అనే వాళ్ళు ఉన్నారు. ఈ విషయం మరికొంతమంది ఏమంటారంటే అసలు ఇండియా సోషలిజం పేరుతో, ప్లానింగ్ పేరుతో తప్పుతో నడిచింది. అది కనుక జరగకపోయి ఉంటే, ఇది ఆ తోవలో కనుక మనం సాగకపోయి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మొత్తం మీదనైతే ఒక అంధకార యుగం నడిచింది 70ల దాకా. ఈ అంధకార యుగం నుంచి మనం 80ల్లో బయటపడ్డామనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ మొత్తం వాదంతో మొత్తంగా అమర్త్య సేన్, ద్రీజు ఇద్దరు కూడా అంగీకరించారు. వాళ్ళు అనేది ఏంటంటే 3.5% ఇయాలటి అభివృద్ధి రేటుతో పోలిస్తే తక్కువే కాదని అనలేము. అప్పుడు జరిగిందంతా ప్లానింగ్ వల్ల ఏదో సోషలిజం జరిగింది అనుకుంటే కూడా పూర్తి వాస్తవం కాదు. ఆనాటి ప్రభుత్వం తనంతట తానుగా జోక్యం చేసుకుని వనరుల లేమి కారణంగా ఒక అభివృద్ధిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అది ప్రభుత్వము 1970ల దాకా ఆ పద్ధతిలో సాగింది.
60లోకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభం కారణంగా ఇందిరాగాంధీ విధానాలను కొన్నింటిని మార్చుకుంది. బ్యాంకుల జాతీయకరణ, భూముల పైన ఒక సీలింగ్ విధించటము, తర్వాత పబ్లిక్ రంగ సంస్థల్ని బలోపేతం చేయటం, ప్రైవేటు పెట్టుబడులపై నియంత్రణ, ఇట్లాంటి చర్యలు చాలా వేగవంతం చేసింది. ఇవన్నింటి వల్ల కూడా అభివృద్ధి ఏమన్నా పెరిగిందంటే ఏం జరగలేదు. కానీ అమర్త్య సేన్ వాళ్ళు అడిగే ప్రాథమిక ప్రశ్న ఏంటంటే, మొదటి దశలో కూడా మనం నిజంగా సామాజిక వసతుల మీద, విద్యా వైద్యం మీద ఎంత ఖర్చు పెట్టాలో అంత పెట్టలేకపోయినాం. అందుకని చదువుకునేటువంటి అవకాశాలు ఎంత విస్తృతపడాలో అంతగా మనం విస్తృతపరచుకోలేకపోయినాం అనేటువంటి వాళ్ళు ఈ వాదన్ని అమర్త్య సేన్, జీన్ డ్రీస్ తీసుకొస్తారు. రెండో మాట ఏమంటారంటే, ఈ మొదటి దశలో నిజానికి సరళీకరణ పాటించి ఉంటే బాగా అభివృద్ధి జరిగేది, ఈ సోషలిజం వల్లనే అభివృద్ధి కుంటుబడింది అనే వాదంతో కూడా వాళ్ళు అంగీకరించారు. ఇక్కడ ఒక డ్రీజు, అమర్త్య సేన్ మాత్రమే కాదు, జాన్ హ్యారిస్ లాంటి రచయితలు కూడా ఏమంటారంటే, ఆ మొదటి దశలో జరిగిన అభివృద్ధి లేకపోయి ఉంటే రెండో దశలో అభివృద్ధి సాధ్యమయ్యేది కాదు. మౌలిక సదుపాయాల కల్పన ఆ కాలంలో జరిగింది కాబట్టి దాన్ని మనం కొట్టిపారేయటానికి వీల్లేదు. ఇంకా పెరిగి ఉండాల్సిందా, దానికి ఏ మార్గం పాటించాల్సి ఉండింది అనే ప్రశ్నలు ఉన్నాయి. అమర్త్య సేన్ ఏమంటాడంటే, మనం కూడా ఈస్ట్ యూరోపియన్ మాదిరిగా పోయి ఉంటే, అంటే కొంత ఆస్తులు జాతీయకరణ చేసి సమానత్వాన్ని సాధించి, కొంత ప్రభుత్వమే కొంత జోక్యం చేసుకొని అవకాశాలు అందరికీ విస్తృతపరిచినట్టయితే ఇంకా బాగుండేదేమో అని వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయం. అంటే 1950 నుంచి 70 దాకా జరిగిన అభివృద్ధిని ఎట్లా చూడాలి అనేది అంధకార యుగమా, అది నిజంగా మనం ఒక చెడు దినంగా, చెడు పీడకలగా గుర్తుపెట్టుకోవాలా అనే ఒక వాదన నడుస్తుంది. వీళ్ళిద్దరూ దాంతో సంపూర్ణంగా ఏకీభవించరు. అట్లా ఇంకాదు, అప్పటికున్న పరిస్థితుల్లో, ఎందుకంటే బ్రిటిష్ వలస పాలన దోపిడీ నుంచి విముక్తి పొందినం. బ్రిటిష్ వాళ్ళు ఒక అభివృద్ధిలో పయనంలో ముందుకు సాగుతున్న భారతదేశాన్ని అణిచివేసి దోచుకున్నారు. అందువల్ల అది పూర్తిగా పతనమైపోయింది. పేదరికం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఆ నేపథ్యంలో 3-3.5% అభివృద్ధిని సాధించడం కూడా ఒక మంచి పరిణామమే అని చెప్తూ, అప్పటికీ ఇంకా మనం ఈ అభివృద్ధి అనేది భారతదేశంలో పేదరిక నిర్మూలనకి ఎంత దోహదపడాలో ఆ రకంగా ఉపయోగించుకోలేకపోయామని. అంటే మీరు గమనించాలి ఏంటంటే, డ్రీస్ కానీ అమర్త్య సేన్ కానీ పదే అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ అభివృద్ధి రేటు ఎంత జరిగిందన్నది కాదు, అభివృద్ధి దేనికి ఉపయోగపడింది అనేది కీలకమైన ప్రశ్న. రేపు భారతదేశంలో కరోనా అనంతర అభివృద్ధి ఎట్లా ఉండాలి, ఎంత జరగాలి అనే చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఏ లక్ష్యాల కోసం ఈ అభివృద్ధి అనేది కీలకమైన ప్రశ్నగా ఉండాలి. ఆ ప్రశ్నను మనం ఇవాళ లేవనెత్తడం కూడా చాలా కీలకం. ఇవాళ అమర్త్య సేన్, జీన్ డ్రీస్ చెప్తున్నటువంటి ఈ వాదనల నుంచి మనం ఇది నేర్చుకోవటం కూడా చాలా కీలకం. రెండో మాట, 1980ల తర్వాత సరే కొంత ప్రభుత్వ మితిమీరిన జోక్యాన్ని తొలగించడమే కావచ్చు, ఇతరేతర కారణాలే కావచ్చు, భారతదేశ అభివృద్ధి అనేది చాలా వేగంగా ముందుకు సాగింది, ఎదుగుదల ఉంది. ఏమైంది ఎదుగుదల ఉంటే అనే ఒక ప్రశ్న అమర్త్య సేన్, జీన్ డ్రీస్ వేస్తున్నారు ఈ పుస్తకంలో. ఏమైంది అంటే, నిజంగానే కొంత సంపద పెరిగిన మాట వాస్తవమే, కొంత రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఆదాయం పెరిగిన మాట వాస్తవమే. ఈ ఆదాయాన్ని ఎంతగానైతే పేదరిక నిర్మూలన కోసం ఉపయోగించాలో మనం అంతగా ఉపయోగించుకోలేకపోయినాం అనేది ఈ పుస్తకం యొక్క సారాంశం. ఈ అభివృద్ధి అవకాశాలను మనం ఎంత ఉపయోగించాలో అంత ఉపయోగించలేకపోయినాము, ఈ వనరులని ఎంత ఉపయోగించాలో మనం అంత ఉపయోగించలేకపోయినామనేటువంటిది ఇవాళ మనకు జీన్ డ్రీస్, అమర్త్య సేన్ మనకు లేవనెత్తుతున్నటువంటి అంశం. నిజంగానే ఒక చర్చ ఏం జరుగుతున్నదంటే, సరళీకరణ మొదలైన తర్వాత పేదరికం అనేది బాగా తగ్గిపోయింది అనేది. ఈ పేదరికం తగ్గిందా లేదా అనేటువంటి చర్చ ఆర్థిక శాస్త్రవేత్తల మధ్యన మామూలు స్థాయిలో లేదు. 50% నుంచి 23% పేదరికం తగ్గింది అని, అంటే మొత్తంగా స్థూలంగా భారతదేశంలో పేదల సంఖ్య తగ్గింది అని. చాలామంది ఆర్థికవేత్తలు, డ్రీస్, సేన్ కూడా అదే పద్ధతిలో సమాధానం చెప్తారు. వాళ్ళు అనేది ఏమంటే, నువ్వు నిజంగా పేదరికం తగ్గిందా లేదా అనేటువంటి చర్చ మా దృష్టిలో ఇది అర్ధరహితం. ఎందుకంటే నిజంగా కొంచెం తలసరి ఆదాయం ఎంత ఉండాలి కనీసంగా అనే లెక్కల్లో మార్పులు కనుక చేస్తే పేదరికం ఇంకో రకంగా కనబడుతుంది. అయితే ఆ వివాదాల జోలికి మేము పోవటం లేదు. కాసేపు ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలను అంగీకరించి పేదరికం తగ్గింది అని అనుకుందాం. కానీ వాళ్ళు పదే లేవనెత్తే రెండో కీలక అంశం ఏంటంటే, సామాజిక సూచికలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు
మనకు సామాజిక సూచికలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు లేవనెత్తే అంశం ఏంటంటే మనం ప్రపంచంలో చాలా వెనుకబడి ఉన్నాం అని వాళ్ళు చెప్పేది ఏంటంటే 80ల తర్వాత వచ్చినటువంటి అభివృద్ధి అనేది దాని స్వభావాన్ని విశదీకరిస్తారు. చైనా లాంటి దేశాలలోనేమో వ్యవసాయం ముందు అభివృద్ధి చెంది చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెంది భారీ పారిశ్రామికీకరణకు సేవా రంగానికి పురోభివృద్ధికి అవకాశం కలిగింది. కానీ భారతదేశంలో సరళీకరణ కాలంలో జరిగింది ఏంటంటే పారిశ్రామిక రంగం ఈ వ్యవసాయ రంగం కంటే కూడా సేవా రంగం అనేది పెరిగింది. సేవా రంగం అంటే అందులోనే మనకు ఐటీ వస్తుంది, ట్రాన్స్పోర్ట్, హోటళ్ళు, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కలిపితే సేవా రంగం. ఈ సేవా రంగం అనేది మన దగ్గర విపరీతంగా పెరిగిపోయింది. సేవా రంగం విపరీతంగా పెరిగిపోయింది కానీ ఇందువల్ల ఉపాధి అవకాశాలు దొరకలేదు. కాబట్టి ఈ అభివృద్ధి స్వభావం ఏంటిది? ఇది జాబ్లెస్ గ్రోత్, ఉపాధి కల్పించలేనటువంటి అభివృద్ధి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా దాన్ని వర్ణిస్తారు. జాబ్లెస్ గ్రోత్ అని ఎందుకు అంటున్నారు? మనకు పెరిగినటువంటి సేవా రంగంలో ఐటీ కానీ లేకపోతే బ్యాంకులు కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ వీటన్నింటిలో కూడా కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళకి, బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి మంచి జీతంతో ఉద్యోగాలు దొరుకుతాయి. మిగిలిన ప్రజలందరూ భారతదేశంలో ఎందుకంటే మనం ఈ సామాజిక రంగం మీద పెట్టుబడులు పెట్టలేదు, వ్యక్తుల యొక్క ఎదుగుదలకు మనము చేయూతనిచ్చే ప్రయత్నం చేయలేదు, వాళ్ళ ఆరోగ్యంతో బతకటానికి, బాగా చదువుకోవటానికి మనం ప్రయత్నం చేయలేదు. మన దగ్గర మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చాలా చిన్న చిన్న అసంఘటిత రంగ కార్మికులుగా ఈ ఆర్థిక రంగంలో బతుకుతున్నారు. ఆటో డ్రైవర్లు, చిన్న చిన్నగా హోటళ్ళు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు, తోపుడు బండ్లు, గూడ్స్ క్యారియర్లు నడిపేటువంటి వాళ్ళు, ఇది మనకు ఇవాళ ఆర్థిక రంగంలో కనబడుతున్నటువంటి వాళ్ళు. 70% మనకు 80% ఈ రకంగా చిన్న అసంఘటిత రంగ పనులు చేసుకుంటున్నారు. ఇళ్లల్లో పనులు చేసుకొని బతికేటోళ్ళు, పాచి పని చేసుకొని, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బోలెడు మంది భారతదేశంలో తయారైపోయారు. ఇప్పుడు ఈ కోవిడ్ నేపథ్యంలో వలస కార్మికులపై చర్చ జరుగుతున్నప్పుడు, పేదరికం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అనేది మొట్టమొదటిసారి మన దగ్గర ఎజెండా మీదకి వచ్చింది. వీళ్ళు మాట్లాడేది ఏమంటే మన దగ్గర నిజంగా ఆరోగ్యం మీద, విద్య మీద పెట్టుబడి పెట్టి ఉంటే ఈ మనకున్నటువంటి యువతకు ఒక మంచి ఉపాధి మనకు ఉపాధి అవకాశం ఉండేది. రెండోది ఏమంటారంటే వ్యవసాయ రంగం అనేది మన దగ్గర పూర్తిగా నిర్లక్ష్యం అయింది అనేది ఈ పుస్తకంలో వీరు చేస్తున్నటువంటి వాదన. అందుకని వీరు పదే పదే చెప్పే మాట ఏమంటే భారతదేశంలో ఈ ఆర్థిక పురోభివృద్ధి ఈ రకంగా ఉండబట్టి మనకు ప్రజలకు అసమానతలు అనేవి మన దగ్గర పోలేదు. రకరకాలుగా అది పౌష్టికాహార లోపం కానీ, పుట్టిన పిల్లల్లో తక్కువ బరువుతో పుట్టినటువంటి పిల్లల సంఖ్య రీత్యా కానీ, పిల్లల్లో మరణాల రేటు కానీ, ఇట్లాంటివన్నింటినీ మనం పరిశీలన చేస్తున్నప్పుడు అక్షరాస్యత రేటు కానీ, ఆరోగ్య సౌకర్యాలను కానీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు భారతదేశ పరిస్థితి బాగాలేదని. అందుకని ఇందులో ఒక గొప్ప మాట వాడతారు. భారతదేశం ఎట్లా ఉంది అంటే ఒక విశాలమైన సబ్సహారా నడుమన ఒక కాలిఫోర్నియా పెడితే ఎట్లుంటుందో అట్లుంది భారతదేశం అని. అంటే మధ్యన అక్కడక్కడ సంపన్నమైనటువంటి సంపద్వంతమైనటువంటి ప్రాంతాలు, సమూహాలు ఉంటాయి. విశాలమైనటువంటి ప్రాంతాల్లో పేదరికం అనేది మన దగ్గర చాలా చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో కనబడతా ఉంది. ఇది చాలా కీలకం. కానీ భారతదేశానికి ఉండేటువంటి ఒక బలం ఏంటంటే ఇక్కడ ఒక ప్రజాస్వామ్యం అనేది నిలదొక్కున్నది. ఒక రాజ్యాంగం అనేది మన దగ్గర రాసుకున్నాం. ఆ రాజ్యాంగం హక్కులు కల్పిస్తూ ఉన్నది. ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి మీడియా ఉంది. మిగతా దేశాల్లో మాదిరిగా మన దగ్గర మిలిటరీ అధికారంలోని హస్తగతం చేసుకోలేదు. మిలిటరీ అధికారాన్ని హస్తగతం చేసుకొని మాట వాస్తవమే. ప్రజలకున్న హక్కులు ఉన్న ఒక రాజ్యాంగం గుర్తించినటువంటి మాట కూడా వాస్తవమే. రాజకీయాల్లో స్వేచ్ఛగా ప్రజలు ఓటు వేస్తున్నారు. అట్టడుగున్నటువంటి సమూహాల నుంచి కూడా మనకు నాయకులు ఎదుగుతున్నారు, గెలుస్తున్నారు. ఇవన్నీ కూడా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు అని వాటన్నింటిని కూడా గుర్తు చేశారు. కానీ వారు చెప్పేది ఏమంటే ఇయాలటి ఆర్థిక అభివృద్ధి అనేది నిజంగా ప్రజలందరి అవసరాలను తీర్చాలంటే మనము ఈ రాజకీయాల్లో ఏ అంశాలనైతే చర్చకు తీసుకురావాలో ఆ చర్చకు తీసుకురావాల్సినటువంటి ఈ చర్చకు తీసుకురావాల్సినటువంటి అంశము
ఇవి చాలా కీలకంగా మనం ఇవాళ దృష్టి పెట్టాల్సి ఉంది అని అన్నాడు. అంటే ఇక్కడ అంబేద్కర్ను వారు ప్రస్తావిస్తారు. అంబేద్కర్ ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్ అంటారు. బోధించు, సమీకరించు, సంఘటితంగా ఆందోళన చేయాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని. మనం నిజంగా ఈ రాజకీయాల్లో ఇక్కడ వాళ్ళు చేస్తున్న కీలకమైన సందేశం ఏంటంటే, ఫ్రీ మీడియా ఉన్నమాట వాస్తవమే, కానీ భారతదేశంలో జరుగుతున్నటువంటి చర్చలు ఇందులో చాలా చాలా కీలకమైనటువంటి అనేకమైనటువంటి అంశాలను ఇవి చర్చలో నుంచి బయటికి నెట్టేస్తున్నాయి, చర్చలోకి రాకుండా చూస్తున్నాయి అనేటువంటి మాట ఒకటి వారు ప్రస్తావిస్తారు. ఉదాహరణకి కరెంటు పోతే మనం విపరీతంగా చర్చ చేస్తాం, అసలే కరెంటు లేని వాళ్ళ గురించి మనం మాట్లాడం. ఇట్లాంటివి ఇంట్లో కూర్చొని చాలామంది సినీ తారలు వాళ్ళు ఇల్లు ఉడుస్తున్నారు, బోళ్ళు కడుగుతున్నారు, అవి రోజంతా సినిమాల్లో టీవీల్లో బోలెడు సార్లు చూపిస్తూ ఉంటారు. కానీ 100 కిలోమీటర్లు నడవటం చేత ఒక స్త్రీ గర్భస్రావం జరిగింది అనేటువంటి విషయము చర్చలోకి రాదు. ఇగో ఇట్లాంటివి చాలా అంశాలు మన మీడియా వాటిని పూర్తిగా రాకుండా చేసేస్తున్నది, చర్చలోకి పరిగణలోకి తీసుకోవటం లేదు అనేటువంటి మాట వారు మాట్లాడతారు. రెండోది ఏంటంటే, సామాజిక జీవితంలో కరడుగట్టినటువంటి అసమానతలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా కులం కానీ, ఆర్థిక సంపద కానీ, ఇవన్నీ కూడా కొంతమందికి బలమైనటువంటి అధికారాన్ని ఇస్తున్నాయి. మిగతా ప్రజలకు దానికి పాల్గొనటానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వటం లేదు అనేది వీళ్ళందరూ కూడా గుర్తిస్తున్నారు. ఇక్కడ చాలా కీలకం. మనుషులు, మేము చాలాసార్లు ఈ ఫెమినిస్టు మూమెంటు వాదులతో మేము అప్పుడప్పుడే కొత్తగా సామాజిక కార్యకర్తలుగా ఎదుగుతున్నటువంటి రోజుల్లో చర్చ చేసేది. నిజానికి ఇదంతా ఏం మాట్లాడతారండి, ఆడవాళ్ళకు స్వేచ్ఛ లేదని, చాలామంది స్వేచ్ఛగానే ఉన్నారు కదా, వండుతూనే ఉన్నారు, కూరలు ఏం వండాలని నిర్ణయించేది కూడా వాళ్ళే కదా సార్, ఇంత జరుగుతుండగా మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే, చూసి ఒకరోజు మహిళావాదులందరూ మాతో ఏమన్నారంటే, ఏం వండాలో నిర్ణయించే అధికారం ఉన్నట్టు వండకూడదని నిర్ణయించే అధికారం కూడా మాకుందా అంటే, వండకూడదని నిర్ణయించే అధికారం ఉందని చెప్తే మేము మీతో చర్చ చేయమని అన్నారు. అంటే ఇంక అప్పుడు మాకు వాస్తవానికి సమస్య ఏందనేది అర్థమైంది. అంటే ఎజెండాను సెట్ చేసే దగ్గర, రాజకీయ ఎజెండాను నిర్ణయించేటువంటి దగ్గర, ఆ చర్చ యొక్క ఏ అంశాలు మనం దాంట్లో కీలక అంశాలుగా ఉండాలనేటువంటి నిర్ణయించే దగ్గర మనకు అవకాశం అనేది లేనప్పుడు ఈ రాజకీయాల్లో భాగస్వామ్యం అనేది పెంపొందించుకోవటం సాధ్యం కాదు. మనం ఈ సమాజ పురోభివృద్ధికి కావలసిన మార్గనిర్దేశన చేయటం సాధ్యం కాదు. అందుకని అమార్త్య సేన్ డ్రీజ్ వాళ్ళు చెప్పే రెండో మాట ఏంటంటే, మన దగ్గర ఈ ఆర్థిక విధానాల రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం ఉండటం లేదు అనేది చాలా కీలక అంశాలుగా ఉన్నాయి. చాలా చిన్న విషయమే, కోవిడ్ నిర్మూలన కోసం ఏం చేయాలి అనేది నిజానికి ఇందులో అనేక విధానాలు పేద ప్రజలకు సంబంధించినవి. ఆ విధానాల రూపకల్పనలో వాళ్ళతో మాట్లాడొచ్చు, వాళ్ళని భాగస్వామ్యం చేయొచ్చు. వాళ్ళ యొక్క చర్చ ద్వారా, వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో మనం చాలా విషయాలు మనం నిర్ణయం చేయటానికి అవకాశం అనేది ఉంది. కానీ ఆ చిన్న విషయంలో కూడా మనం భాగస్వామ్యం కల్పించేటువంటి ప్రయత్నం కూడా మనం చేయటం లేదు. ఈ భాగస్వామ్యం కల్పించడానికి మనమందరం కూడా సీరియస్గా ప్రయత్నం చేయాలి. డ్రీజ్ పదే వాదించేటువంటి అంశం, సేను డ్రీజ్ కలిపి పదే వాదించేటువంటి అంశం ఏమిటంటే, ఇవాళ మనం చాలా కీలకంగా వారు లేవనెత్తుతున్న అంశం ఏంటంటే, అంబేద్కర్ చెప్పినట్టు మనం ఒక పద్ధతిని ఎంచుకొని ఈ అంశాలన్నింటినీ ఎజెండా మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా భారతదేశంలో సామాజిక ఉద్యమాలకు వెసులుబాటు ఉంది, రాజకీయ ఆందోళనలకు వెసులుబాటు ఉంది, రాజకీయ కార్యకలాపాలు స్వేచ్ఛగా జరుపుకోవటానికి కొంత అవకాశం ఉంది. దీన్ని మనము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోగలగాలి. ఆ ఉపయోగించుకునే ప్రయత్నం మనం చేయటం లేదనేటువంటి ఒక మాట వారు లేవనెత్తుతారు. మనం చెయ్యాలి. చేసినప్పుడు ఈ విద్యా, వైద్యం అనేవి అన్నీ కూడా మనం ఎజెండా మీదకి తేగలుగుతాం కదా. పేదరిక నిర్మూలనకు కావలసినటువంటి కార్యకలాపాలు, ఇలా విద్య చాలా అవసరం, వ్యక్తి వికాసానికి తోడ్పడుతుంది. దానికి సంబంధించిన చర్చను మనం ఎజెండా మీదకి తేగలం కదా. వైద్యానికి సంబంధించిన అంశాలను మనం చర్చ మీదకి తేవచ్చు కదా అనేది వారి వాదన. అదేవిధంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాల రూపకల్పన అనేది ఎట్లా ఉండాలి అనే దాంట్లో కూడా మనం ఒక భాగస్వామ్యం తీసుకోవచ్చు కదా అనేటువంటి మాట వారు లేవనెత్తుతారు. చాలా చిన్న విషయమే, కానీ ఇప్పుడు
వైద్యానికి సంబంధించి కోవిడ్ నిర్మూలనకు సంబంధించిన చర్చలో చాలా వరకు ఒక వేదికను మొత్తంగా కూడా ప్రభుత్వము కానీ ఎవరు కానీ దాంట్లో ఒక భాగస్వామ్యం అనేది వాళ్ళు పూర్తిగా కోల్పోయినాం మనం. ఎందుకంటే అనేక జిల్లాల్లో కనీసం వైద్య పరీక్షల కోసమైనా మనం వెసులుబాటు కల్పించవచ్చు, ఎమర్జెన్సీ సందర్భాల్లో ట్రీట్మెంట్ కోసం ఒక వెసులుబాటు కల్పించవచ్చు. ఇవాళ లేవా అంటే సదుపాయాలు అయితే ఉన్నాయి, కానీ వాటిని నడిపేటువంటి ప్రయత్నం అనేది మన దగ్గర జరగటం లేదు. ఈ వైద్య సంస్థల్ని మనం ఎట్లా నడపాలి, ఆరోగ్య విధానం అనేది మన దగ్గర ఎట్లుండాలి, ప్రజారోగ్య విధానం అనేది అనే విషయం పైన మనం ఎజెండా మీదకి తేలేమా అనేది వారు మాట్లాడుతున్నటువంటి అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధి అనేది ఎదుగుదల అనేది అభివృద్ధికి దారితీయాలి. అంటే ఒక గుణాత్మకమైనటువంటి మార్పు, మనిషి జీవితం అనేది ఇంకా బాగుపడాలి, తన శక్తిని ఉపయోగించుకోగలగాలి. ఇది మనకి వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాలు దానికదే ప్రభుత్వం గుర్తించి చేస్తుందని చెప్పి మనం అనుకోవద్దు. తప్పనిసరిగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ సందర్భంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ అంశాలను క్రియాశీలకంగా మనం చర్చలోకి తేవటానికి ఒక ప్రయత్నం చేయాలి అనేది ఇవాళ ద్రీజు సేను వాళ్ళు ఈ పుస్తకం ద్వారా వాదిస్తున్నటువంటి అంశం. అందుకోసం కావలసినటువంటి ఒక సమాచారాన్ని అంతటినీ కూడా వారు మన ముందు తీసుకొచ్చి పెట్టారు. మధ్యలో ఉన్న అనేకమైనటువంటి చాప్టర్స్ దీంట్లో పేదరికం మీద కానీ, విద్య మీద కానీ, వైద్యం మీద కానీ మనకు నిజంగా కూడా ఒక చర్చ నిర్వహించడానికి కావలసినటువంటి సమాచారం అంతటిని కూడా తీసుకొచ్చి వాళ్ళ చాలా సీరియస్గా మన దగ్గర వాళ్ళు మన ముందు తీసుకొచ్చి పెడుతున్నారు. దాన్ని మనం ఇలా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పెద్ద అంశాలు, ఉదాహరణకి ప్రాథమిక విద్య ఎట్లా ఉంది, నిజంగా ప్రభుత్వ వసతులే తక్కువగా ఉన్నాయి, వాటిని మనం ఇవాళ ఏం చేయొచ్చు, పాలన అనేటువంటిది బాధ్యతారహితంగా సాగిపోతుంది, పరిపాలనా రంగంలో బాధ్యతను పెంపొందించడానికి మనం ఏం చేయొచ్చు, అదేవిధంగా మనకు వైద్య రంగం అనే దానికి సంబంధించిన అంశాల్లో ఇండికేటర్స్ ఏమున్నాయి, మనకు ఇమ్యునైజేషన్ బంగ్లాదేశ్ కంటే చాలా అంశాల్లో మనం వెనుకబడిపోతూ ఉన్నాం, ఈ ఆరోగ్య రంగాన్ని మనం ఎట్లా పెంపొందించుకోవచ్చు అనేటువంటి అనేక అంశాలు దీంట్లో వారు రాయటం జరిగింది. నిజానికి డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అనే పుస్తకం అనేది చాలా ఒక లోతైనటువంటి తాత్విక అంశాల చుట్టూ ఆధారపడి ఉంటుంది. మామూలుగా అందరం అయితే దాన్ని చదవలేము. కొంత ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్ ఉంటే, లేకపోతే కొంత ఆ చర్చతో కొంత పరిచయం కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మొదటి 2 చాప్టర్స్ డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో కూడా మీరు చదవటం కష్టమేం కాదు. కొంచెం ఇబ్బంది పడ్డా కానీ మొత్తానికి దాన్ని మనం చదువుకోవటానికి అవకాశం ఉంది. కానీ ఏన్ అన్సర్టన్ గ్లోరీ అనేది ఇది సాధారణమైనటువంటి రీడర్స్ కోసం రాసినటువంటిదే. ఎవరైనా నిజానికి ఇట్లాంటి పుస్తకాన్ని తెలుగులోకి తీసుకొచ్చి అచ్చేసి ఉంటే చాలా ఉపయోగంగా ఉండేది. ఇవాళ చాలా కీలకంగా ఇవాళ మనం ఈ అన్సర్టన్ గ్లోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రేపు కోవిడ్ తదనంతరం ఒక చర్చ మళ్ళీ మొదలవుతుంది. భారతదేశ ఆర్థిక పెరుగుదలను పెంచడానికి ఏం చేయాలి అనేది ఈ చర్చ జరిగినప్పుడు ఈ పెరుగుదల ఎవరి కోసం జరగాలి, ఎట్లా జరగాలనేటువంటి ఒక చర్చను మనం తీసుకురాగలమా అనేదే ఇవాళ మనం సీరియస్గా ఆలోచించాలి. అట్లా తీసుకురావాలి అనుకుంటే అన్సర్టన్ గ్లోరీ అనేది తప్పనిసరిగా ఒక కరదీపికగా పనిచేస్తుంది. నిజానికి ఇవాళ ఈ ఒక్క పుస్తకమే కాదు, అండ్ అన్సర్టన్ గ్లోరీ ఒకటే కాదు, ఇంకా మీరు చూస్తే జాన్ హ్యారిస్ వాళ్ళు రాసిన ఇండియా పాలిటిక్స్, ఎకానమీ అండ్ సొసైటీ అనే పుస్తకంలో ఒక 3-4 చాప్టర్లు ఆర్థిక రంగ పరిణామాల మీద చాలా విపులంగా వాళ్ళు రాయటం జరిగింది. అది కూడా ఇట్లాంటి దానికి ఉపయోగపడుతుంది. ఈ మధ్యనే మన నోబెల్ బహుమతి గెలుచుకున్నటువంటి భారతదేశ ఆర్థికవేత్త రాసిన పుస్తకం ఒకటి ఉంది. దాంట్లో కూడా మనకు చాలా కీలకమైందంటే, దాంట్లో కూడా మనకు ఈ ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద రాసి ఉంది. చాలా కీలకమైందంటే ప్రభుత్వము ఒక పాత్ర తీసుకోవాలి. ఆర్థిక అభివృద్ధి రావటం చాలా అవసరం, పురోగతి చాలా అవసరం. పురోగతి అందరికీ చెందాలి, అందరికీ ప్రయోజనాలు దక్కాలి అనేది ఒక లక్ష్యం అనేది ఆర్థిక పురోగతికి ఉండటం చాలా చాలా అవసరం. ఆ లక్ష్యం అనేది దానంతట అదే ఎజెండా మీదకి రాదు. అది ప్రజలు ఎంత బలంగా ఎజెండా మీదకి తేగలిగితే లాభం అంతగా ఉంటుంది అనేది వారు అమర్త్య సేన్ డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్లో కూడా చెప్తారు. ఎంత మేరకు మనం సాధించగలుగుతాం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
చాలా కీలకం ఏంటంటే అది ప్రజల యొక్క చైతన్య స్థాయి, ఆ ప్రభుత్వం కల్పించేటువంటి హక్కులు, వాళ్ళ కోసం నిలబడి మాట్లాడగలిగేటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా దాంట్లో చాలా చాలా కీలకం. ద ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ ఫర్ దీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఎక్సర్సైజ్ ఆఫ్ పీపుల్స్ ఫ్రీడమ్స్ అండ్ త్రూ లిబర్టీ టు పార్టిసిపేట్ ఇన్ సోషల్ చాయిస్ అండ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ పబ్లిక్ డిసిషన్స్. మనం ఎంతగా సంఘటితంగా దీంట్లో పాల్గొనగలమనే దాన్ని బట్టి ఈ అభివృద్ధి అనేది నిర్ణయం అవుతుంది. ఆ చర్చ ఎట్లా జరగాలి, ఏ లక్ష్యాల కోసం జరగాలి అనేది అమర్త్య సేన్ గారు రాశారు. మొత్తానికి పురోగతి ప్రజలకు చెందాలనే దాంట్లోనైతే భిన్నాభిప్రాయాలు ఎవరికి ఉండవలసిన అవసరం ఏం లేదు. అమర్త్య సేన్ చెప్పినట్టు విద్యకే ప్రాధాన్యత ఉండాలా, వైద్యానికి ఉండాలా, పేదరిక నిర్మూలనకు ఉండాలా, ఇంకో అంశానికి ఉండాలా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చును గాక. కానీ చాలా కీలకంగా వాళ్ళు లేవనెత్తే అంశం ఏంటంటే ఎదుగుదల అనేది అభివృద్ధికి దారి తీయాలంటే దాంట్లో ప్రజల భాగస్వామ్యం అనేది చాలా చాలా కీలకం. అందుకనే వారు అనేది ఏమంటే అభివృద్ధిలో స్వేచ్ఛ అనేది, హక్కులు అనేవి ఒక అంతర్భాగమైనటువంటివి. హక్కులు లేని అభివృద్ధి ఉండదు. అభివృద్ధి హక్కులను ఇనుమడింపజేయకపోతే దానివల్ల ప్రయోజనం లేదు అనేది వారు పదే పదే లేవనెత్తుతున్నటువంటి అంశం. అందుకనే డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అని అంటారు. అన్సర్టన్ గ్లోరీ అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే నిజంగానే భారతదేశం ఇన్నేళ్ల కాలంలో పురోగతిని, ఎదుగుదలను సాధించింది, పెరుగుదలను సాధించింది, ఒక నిలకడైన ప్రజాస్వామ్యాన్ని మనం పెట్టుకోగలిగినాం. కానీ ఈ యొక్క హోదా అనేది నిలుస్తుందా అనేది మాత్రం మనకు నిరంతరము అనుమానాస్పదమే. అందుకనే అన్సర్టన్ గ్లోరీ అనేటువంటిది ఇది నిలవాలి అంటే వారు చెప్పేది ఏంటంటే ఈ పెరుగుదల యొక్క ప్రయోజనాలు ప్రజలకు చేరినప్పుడు ఈ మనం సాధించినటువంటి ప్రగతి నిలబడగలుగుతుంది అనేది. ఒక్క మాట మనకు ఈ అభివృద్ధి ఎట్లా సాగాలి, ఏ లక్ష్యాల కోసం సాగాలి అనేటువంటి అంశాన్ని రాజకీయ ఎజెండా నుంచి పూర్తిగా పక్కన పెట్టి దాన్ని కేవలం కొంతమంది ఆర్థిక నిపుణులకు సంబంధించిన అంశంగా మార్చిన ఈ సందర్భంలో ప్రజల కోసం, ప్రజల తరఫు నుంచి ద్రీజు సేన్ ఇద్దరు కూడా ఈ అన్సర్టన్ గ్లోరీ అనే పుస్తకాన్ని రాసి మన కోసం ఈ చర్చను నిర్వహించడానికి, ఆర్థిక రంగంలో మన తరఫున మన వాదనలు వినిపించడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. దాన్ని మనం హర్షిస్తూనే ఆ ప్రయత్నాన్ని మనం చేయూతగా తీసుకొని చర్చను విస్తృతపరచడానికి మనం దాన్ని చదువుదామని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరికైనా ఓపిక ఉంటే తలా ఒక చాప్టర్ ట్రాన్స్లేట్ చేసి, కనీసం అందులో 2-3 చాప్టర్లు ట్రాన్స్లేట్ చేసి అచ్చేసినా కానీ చాలా ఉపయోగంగా ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళు చెప్పేది, పదే పదే చెప్పేది ఏంటంటే పొలిటిసైజేషన్, స్వేచ్ఛ అనేటువంటిదే మనకి అలా ఒక ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ మాట మనం ఎందుకంటున్నామంటే మన దగ్గర చాలాసార్లు అంటారు, నాయకులకు మనకున్న ఇలా అధికారాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు అన్నీ తెలుసునండి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకు వదిలిపెడితే చాలు కదా, పొద్దున్నాక మనం మాట్లాడి కాళ్ళల్లో కట్టబెట్టినట్టు చేయొద్దు అనేటువంటి చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా నిజానికి ఇది ఒక సమాధానం, ఒక కనువిప్పు కలిగించేటువంటి అంశం. అట్లా కాదు, నాకేది కావాలో నాకే తెలుస్తుంది కదా, అందుకని ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి. ఆ భాగస్వామ్యం అనేది చాలా కీలకం. దానికోసం తలబడకుండా, మనం ఘర్షణ పడకుండా, దాన్ని బలంగా లేవనెత్తకుండా దీన్ని మనం సాధించటం అనేది సాధ్యం కానే కాదు. అది మనం ఇవాళ చాలా కీలకంగా గ్రహించాలని చెప్పి రేపు రాబోయేటువంటి ఈ చర్చలో ఎట్లా అది క్రియాశీలకంగా ఆ చర్చ ఇంకా బలపడుతుంది. నువ్వు నిధులు ఎక్కడి నుంచి తెస్తావు, ఎవరికి ఖర్చు పెడతావు, ఈ పురోగతి వల్ల వచ్చిన ప్రయోజనాలను ఎవరికి సమకూరుస్తావు అనేది సీరియస్గా అడగవలసినటువంటి అంశం. ఆ చర్చకు ఒక మార్గనిర్దేశన అన్సర్టన్ గ్లోరీ చేస్తూ ఉంది. నేను ఇక్కడితో ఆపి మనకి ఇంకేమన్నా కొన్ని అంశాలు ఉంటే వాటిపైన నేను మాట్లాడతాను. చాలామంది అడుగుతున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాల మీద మీరు ఉద్యమం చేస్తారని. ఆ చర్చ చేయటానికి మనకు కనీసం ఒక తాత్విక ఆలోచన అనేది ఉండాలి కదా, ఒక సైద్ధాంతిక దృక్పథం అనేది ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి.
ఆ ఆలోచనల గురించి ఇట్లా మంచి రచయితలు రాసిన విషయాలు మనం దృష్టిలో పెట్టుకుంటే కొంత లాభం జరుగుతుంది. సరే, ఇక్కడ ఒక మాట ఏమంటున్నారంటే, మనమేమంతా తక్కువేం చేయలేదు కదా, మనకింతవరకు చరిత్రలో బాగానే ఉంది కదా అని. లేదని ఎవరు అంటలేరు, ఉంది, సాధించినాం. అందుకనే పుస్తకం టైటిల్ కూడా అన్సర్టెన్ గ్లోరీ అని పెట్టారు. అన్సర్టెన్ గ్లోరీ అని ఎందుకు పెట్టిండ్రంటే, నిజంగానే కొంత మనం పురోగతి ఉంది, ఒక హోదా ఉంది, సంపాదించుకోగలిగినాం ఇప్పటి వరకు అభివృద్ధి వల్ల, నిలకడైన ప్రజాస్వామ్యం వల్ల. అంతా బాగలేదు అని చెప్పి అంటే కూడా తప్పు. అన్నీ అయిపోయాయి, చాలా మనం ఒక స్వర్ణయుగంలో చేరుకున్నామన్నా కానీ మనకి ఇబ్బంది. ఈ పురోభివృద్ధి అనేది, ఈ పురోగతి అనేది, ఈ ఎదుగుదల అనేది ప్రజలకు ఇంకా చేరాలి. మన దగ్గర కూడా నిరక్షరాస్యతను తగ్గించడానికి, అందరికీ వైద్య సౌకర్యాలు అందించడానికి, అందరికీ పోషకాహారాన్ని అందించడానికి ఈ ఎదుగుదల అనేది మనకు ఉపయోగపడాలి. అది మనుషుల జీవితాన్ని బాగు చేయగలగాలి. వాళ్ళు మరింత సుభిక్షంగా జీవించేటువంటి పరిస్థితులు కావాలనేది ఉంటుంది. అది మనం ఇలా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ పేదరిక నిర్మూలన, మన పురోగతి వల్ల మనకు వచ్చిన సంపద పేదరిక నిర్మూలనకు ఉపయోగించాలంటే ఏం జరగవలసి ఉంటుంది అనేది మనకి ఇవాళ ప్రశ్న. ద్రీజ్ సేన్ వాళ్ళు చెప్తున్నది ఏం జరగలేదని కాదు, చాలా జరిగింది. కానీ చాలా కీలకం ఏంటంటే, మనం ఏ లక్ష్యాల కోసం ఈ పెరుగుదల సాధించడం అనే విషయంలో మనకు స్పష్టత లేకుండా పోయింది. అందుకని పేదరిక నిర్మూలన మీద మనం దృష్టి పెట్టలేకపోతున్నాము అనేది వారి ఒక వాదన. రెండోది, వారు చాలా కీలకంగా లేవనెత్తుతున్నటువంటి వాదన ఏంటంటే, అందుకోసం మనకి ఇవాళ ప్రజాస్వామిక వేదికలను మనం ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో అంతగా మనం ఉపయోగించుకోలేకపోయినాం అనేది. కాబట్టి చర్చ ఏమీ లేదని కాదు, ఇక్కడి నుంచి ముందుకు ప్రయాణం ఎటువైపు పోతామనేది చాలా కీలకమైన ప్రశ్న. ప్రతి తరము, ప్రతి సమయంలోనూ మనం ఈ ప్రశ్న అడగవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి మన ప్రయాణం ఎటుపోతుంది అనేది మనం ఎవరికో వదిలిపెట్టే విషయం కాదు ఇది. ఇందులో ప్రతి మనిషి భాగస్వామ్యం కావాలి, ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి. ఆ ఎజెండా అనేది ప్రతి మనిషి జీవితాన్ని మెరుగులు దిద్దటానికి పడగలగాలి, మరింత సుభిక్షంగా బతకటానికి ఒక వాతావరణాన్ని కల్పించగలగాలి. Reduction of poverty is one thing and income distribution is quite different. Ours is a jobless growth, GDP growth at high rate of employment, high rate than employment rate. ఇది వాస్తవమే. పావర్టీ రిడక్షన్ అనేది ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా చేయొచ్చు, ఇతర పద్ధతుల్లో కూడా చేయొచ్చు. కానీ పావర్టీ, పేదరిక నిర్మూలన అనేది తప్పనిసరిగా ఒక లక్ష్యంగానైతే ఉండటం చాలా అవసరం. Trade-off between development, which is generally interpreted in economic terms, and freedom, liberty is false trade-off. వాస్తవమే అది. అంటే ఈ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటువంటి దాని మధ్యన మామూలుగా తెలుగులో ఎట్లా చెప్పాలంటే, స్వేచ్ఛ కోసము మనము ఎగుమతిని, అభివృద్ధిని త్యాగం చేయటము, ఇది కరెక్ట్ కాదు అనే ఒక అభిప్రాయం ఇక్కడ వ్యక్తమవుతూ ఉంది. వాస్తవమే. కానీ ఇట్లా వాదించేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. చాలామంది ఆర్థికవేత్తలు ఏంటంటే, నిరంకుశమైన పాలనలోనే అభివృద్ధి సాధ్యము అని. అమర్త్య సేన్ ఆ వాదనతో పూర్తిగా విభేదిస్తారు. ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో, ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంటుందో అక్కడనే అభివృద్ధి సాధ్యమని, అక్కడనే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా తట్టుకునేటువంటి శక్తి ప్రజలకు కొంత దొరుకుతుంది అనేటువంటి మాట కూడా ఆయన లేవనెత్తుతాడు. అందుకని ఆ వాదంతో ఆయన అంగీకరించారు. ఆర్థిక ఎదుగుదల రావటానికి రకరకాల కారణాలు దోహదపడవచ్చును కాక, కానీ ఆర్థిక
పెరుగుదల అనేటువంటిది మనుషుల జీవితాన్ని మెరుగుపరచాలి అంటే మాత్రం తప్పనిసరిగా ప్రజల భాగస్వామ్యం చాలా చాలా కీలకం. ఆ రెండింటిలో ఇవి పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు కావు, వాటి మధ్య వైరుధ్యాలు లేవు. అవి తప్పనిసరిగా కలిసి పరస్పర పోషకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఆయన వాదన. మనది చాలా కేంద్రీకృతమైనటువంటి ఒక వ్యవస్థ, నిర్ణయాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయని. తప్పనిసరిగా అట్లా వెంకటరెడ్డి గారు ఈ ప్రశ్న అడుగుతున్నారు. తప్పనిసరిగా అట్లాంటి వాస్తవం, ఆ భాగస్వామ్యం మనకెందుకో మనకు ఈ భాగస్వామ్యం అనేది మనకెందుకో ఈ కల్పించలేకపోయినాం అనేటువంటి మాట. ముఖ్యంగా సరళీకరణ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆర్థిక చరిత్ర అనే దాన్ని సాంకేతికంగా మార్చిపారేసి అది ప్రజలకు సంబంధం లేని అంశంగా, కేవలం సాంకేతిక నిపుణులకు సంబంధించిన విషయంగా మనం కొట్టిపారేసి ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాంటిది సరి అయినటువంటిది కాదు. కేరళ మోడల్ ఒకటి ఉంది అని ప్రపంచవ్యాప్తంగా కూడా తప్పనిసరిగా కేరళలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రయత్నాలకు, ప్రయోగాలకు, కొన్ని అక్కడ సాధించినటువంటి ఫలితాలకు మంచి గుర్తింపు లభించింది. దాంట్లో వివాదం మాత్రమే ఉండవలసినటువంటి అవసరం లేదు, నేర్చుకోవాలి. కానీ అక్కడ ఒక జాగ్రత్త పడవలసిన అవసరం ఏంటంటే ఏదో ఒకటి మనకు మోడల్ ఉంది అనుకొని మనం బయలుదేరటం కూడా మంచిది కాదు. ఆ మోడల్ను గుర్తించడం ఎంత ముఖ్యమో ఆ మోడల్ను సాధించాలంటే ఇక్కడ మనం చేయవలసినటువంటి ఒక పొలిటికల్, రాజకీయ ప్రయత్నం అనేది అంతే కీలకం. ఆ భాగస్వామ్యాన్ని ప్రజలను ఆ చర్చలో భాగస్వామ్యం చేయటానికి కావలసినటువంటి ఆ అంబేద్కర్ నడిచిన మార్గం పదే పదే ఇద్దరు రచయితలు కూడా చెప్తూ ఉంటారు. ఎడ్యుకేట్, ఆ చైతన్యపరచడానికి మనం ఇక్కడ చేయవలసిన ప్రయత్నం అనేది చాలా చాలా కీలకం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. సివి గారు, ది అన్హోలీ నెక్సస్ బిట్వీన్ కార్పొరేట్స్, మీడియా అండ్ పొలిటికల్ పార్టీస్ అండ్ కమర్షియల్ ఇంట్రెస్ట్ మేక్ ఇట్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు బీ అబ్జెక్టివ్ అండ్ డిస్పాషనేట్. 100% వాస్తవమే ఇది. దాంట్లో వాస్తవానికి ఏంటంటే ఆ మీడియాకు దానికి అయ్యేటువంటి పెట్టుబడి వ్యయం పెరుగుతున్న కొద్దీ తగ్గట్టుగా ఆదాయం సంపాదించుకోవాలంటే చాలా విషయాల్లో ప్రభుత్వంతో రాజీపడి అడ్వర్టైజ్మెంట్స్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా జరుగుతున్న రెండో పరిణామం ఏంటంటే పెద్ద కార్పొరేట్ కంపెనీల అడ్వర్టైజ్మెంట్ల కోసం ఆధారపడవలసి వస్తుంది. దానివల్ల చాలా విషయాలను ధైర్యంగా మనం చేయవలసినటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నామని, మీడియా చేయలేకపోతుందని. అదృష్టం కొద్ది ఏంటంటే ఈ ఇంటర్నెట్ వచ్చి సోషల్ మీడియా అనేది మనకు ఒకటి అందుబాటులో ఉంది. మనం చాలా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్లు మాత్రమే కాక సోషల్ మీడియాలో చాలా కీలక అంశాలను మనం చర్చలోకి తీసుకురావచ్చు. అది మనం చేయాల్సినటువంటి పని. ఇప్పుడు ఉదాహరణకి చాలా చిన్న విషయమే, ఇంతమంది వలస కార్మికులు ఉన్నారు, రాష్ట్రంలో 7.5 లక్షలు ఉన్నారనేది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అది కాదు, ఇంకా ఎక్కువే ఉంటారని చెప్పి కొన్ని మీడియాలో వచ్చిన కథనం. మొత్తం కలిపి 11 లక్షలు, 10 లక్షల పైనే ఉంటారనేటువంటిది కథనం. ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే 11 లక్షలు ఉంటారనేది వాస్తవమైతే ప్రభుత్వం అన్న కోర్టుకి ఏం చెప్పిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు 3.5 లక్షలే, మేము 2 లక్షల మందికి వసతులు కల్పించినామని. మిగిలిన వాళ్ళు ఎక్కడ పోయినరు? కనీసం మనం సోషల్ మీడియా ద్వారా ఎక్కడి వాళ్ళం అక్కడ ఇట్లాంటివి అనేకమైనటువంటి అంశాలను వెలుగులోకి తెచ్చేటువంటి ప్రయత్నం. కోర్టు ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పును మనం విస్తృతంగా వ్యాప్తి చేసేటువంటి ప్రయత్నం, ఇవి మనం అందరం కూడా చేయటానికి ఒక అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం అనేది జరగాలి. రోజు కనీసము ఒక 20-30 ఛానళ్ళు ఆర్థిక ఈ పెరుగుదలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం మిగతా అంశాల గురించి సోషల్ మీడియా ద్వారా మనం చర్చించేటువంటి ప్రయత్నం మనం చేయటం అనేది ఒక బాధ్యతగా పెట్టుకోవాలి. ఆ బాధ్యతను అందరం కూడా సీరియస్గా, ఇవాళ మనం ఏ మీడియా ఉండబట్టి మనం ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాం. మనం ఒకరికొకరము ముఖాముఖిన లేకపోయినప్పటికీ కూడా ఇగో ఈ చిన్న ఇంటర్నెట్, ఈ తీగ సంబంధమైన మనం ఇలా కలుసుకోవటానికి, మాట్లాడుకోవటానికి ఒక వేదికనైతే ఏర్పాటు చేసింది కదా. ఈ వేదిక అనే దాన్ని మనం చాలా సీరియస్గానే ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దామని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వీ హ్యావ్ మెనీ పొలిటికల్ గ్రూప్స్. భార్గవ్ గారు అడుగుతున్న ప్రశ్న,
in Telangana who reject the possibility and significance of using democratic space. మీరు చెప్తున్న దాంతో ఏకీభవిస్తూ నేను ఒక 2 మాటలు నేను జోడించదలుచుకున్నా. మొదటిది ఏంటంటే, ఎన్ని ఉన్నప్పటికీ కూడా కొంత కలిసి పనిచేసే ప్రయత్నం అయితే అన్ని పక్షాలు చేస్తూనే ఉన్నాయి. అందులో ఏదో ఒకటి బలపడి నిలదొక్కుకోవటం అనేది చాలా కీలకమవుతుంది. కానీ రెండోది చాలా కీలకం ఏంటంటే, భార్గవ్ గారు, స్పేస్ అనేదే తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు బహిరంగ చర్చలకు ఉండట్లేదు. 2-3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణమే ఎందుకు ఉండట్లేదు, ఆ వేదికలు, ఆ అవకాశాలు ఎందుకు పోతున్నాయంటే, నేను అనుకోవటం అయితే, ఒకటి ఒక భావన బాగా బలంగా ఏం పెరిగిపోతున్నది అంటే, పాలకులకు అన్నీ తెలుసండి, వాళ్ళకు బాగా జ్ఞానోదయం అయిపోయింది, వాళ్ళు చూసుకుంటారు కదా మీకెందుకు అనే ఒక ధోరణి సమాజంలో వస్తున్నది. రెండో ధోరణి బాగా బలంగా వస్తున్నది ఏంటంటే, మీరు అనవసరంగా ఈ చర్చలు వీటి పేరుతో మీరు అడ్డంబడు తప్ప మీరు చేసేది ఏమీ లేదు అనేది, దాంతో మనకి అణిచేసి వాటిని రూపుమాపేటువంటి ప్రయత్నం, ఇచ్చగొట్టటము, అణిచేయటము, లేకుండా చేయటము, ఇదొకటి జరుగుతూ ఉంది. మూడోది ఏంటంటే, మనము ఉన్నటువంటి దాంట్లో క్రియాశీలకంగా ఆ అవకాశాలను సృష్టించుకోవటానికి మన వైపు నుంచి మనం కూడా కొంత కృషి చేయవలసి ఉంటుంది. బహుశా మనం ఆ ప్రయత్నం ఇంకా కొంత సీరియస్గా దృష్టి పెట్టి చేయాలేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. చేస్తే ఏదో ఒక రకంగా తోవ దొరుకుతుందండి. అదేమి ఎప్పుడు కూడా మనం దర్వాజలు మూసుకపోయినాయి అనే నిరాశ అనేది తోని మనం ఎప్పుడు కూడా ప్రారంభం కాకూడదు. అవకాశాన్ని ఎట్లా సృష్టించుకోవాలి అనేటువంటి దాని నుంచే మనం ఎప్పుడు మొదలు కావాలని చెప్పి నేను అనుకుంటా ఉంటున్నా. అట్లనే ప్రయత్నం చేయటం అనేది చాలా అవసరం. ప్రభాకర్ చేని గారు, గల్ఫ్ నుండి రాబోయే రోజుల్లో 3,72,000 మంది కార్మికులు వస్తారు, వలసలు ఉండబోతున్నాయి, వాళ్ళని ఆదుకోవాలి. అన్నీ మనం ఎంత ప్రయత్నం చేయగలమన్నదే చాలా కీలకం. ఇప్పుడు కోర్టు ద్వారా కొట్లాడితే ఒక 4-5 చిన్న వెసులుబాట్లు వచ్చినాయి. దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుందాం. అట్లనే ప్రతి దగ్గర కూడా మనం దీనికోసం ఒక ప్రయత్నం అయితే చేద్దాం. కల్లూరి భాస్కరన్ గారు మంచి టాపికే ఎంచుకున్నారని అన్నారు, వారికి థ్యాంక్స్. ఇంకా రాబోయే రోజుల్లో ఈ వేదికను ఇంకా బలోపేతం చేద్దాం సార్. మీలాంటి వాళ్ళ భాగస్వామ్యం ఉంటే ఇంకా దీన్ని పెంచే ప్రయత్నం చేద్దాం. అధికారాలు స్థానానికి ప్రభుత్వాలకు ఇవ్వనంత వరకు కేపబిలిటీస్ పెరగటం కష్టం. స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వనంత వరకు 100% వెంకటరెడ్డి గారు అడుగుతున్న మాట వాస్తవం. గ్రామ పంచాయతీలకు చాలా రకాలుగా భాగస్వామ్యం కల్పించవచ్చు. అయితే భాగస్వామ్యం కల్పిస్తే దానికదే మారుతుంది అనుకోవటం కూడా వాస్తవం కాదు. ఆ కింద ఉన్నటువంటి నాయకత్వం కూడా మళ్ళీ ఆ స్థానంలో తనకు తోచిన మేరకు పెత్తనం చెలాయించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ప్రజలు ఈ మొత్తం నిర్ణయాలు సమిష్టిగా నిర్ణయించుకుందాం, గ్రామ సభలో నిర్ణయించుకుందాం అనే చైతన్యాన్ని తీసుకురాలేకపోతే దీనివల్ల ప్రయత్నం ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. తెలంగాణ నిరుద్యోగ నిరసనకు చర్యలు ఏమైనా ఉన్నాయా అని సత్తుపల్లి నుంచి కొందరు జనసమితి కార్యకర్తలు అడుగుతున్నారు. అవన్నీ మళ్ళీ మనం తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పటికీ ఈ చర్చ ఉద్దేశం ఏంటంటే ఈ పుస్తకాన్ని పరిచయం చేయటం. ఈ పుస్తకం ద్వారా ఇప్పుడు మనం కొంత మన కర్తవ్యం గురించి మాట్లాడుకునే అవకాశం దొరికిన లక్ష్యం అనేది రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన చర్చను మరొకసారి పెట్టుకుందాం. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే బలపడతాం. రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చి యువ రైతులకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవి కృష్ణారెడ్డి గారు సామల వారు అడుగుతున్నారు ఈ ప్రశ్న. తప్పనిసరిగా వ్యవసాయ రంగమే ప్రాతిపదిక కావాలి. ఇవాళ మన రాష్ట్రం కనుక మీరు ఒక ఉదాహరణగా తీసుకుంటే 165 మంది గ్రామాల్లో ఉన్నారు. కానీ మొత్తం రాష్ట్రంలో వస్తున్నటువంటి సంపదలో వాళ్ళకు దక్కుతున్నది 12 నుంచి 15 పైసలు మాత్రమే. అంటే 12 నుంచి 15% మాత్రమే వాళ్ళకు దక్కుతున్నది. ఈ విపరీతమైనటువంటి తారతమ్యాల వల్ల ఇలా గ్రామాలు బాగా వెనుకబడిపోయి ఉన్నాయనేది 100% వాస్తవం.
అయితే గ్రామీణాభివృద్ధికి సంబంధించిన చర్చలో రెండు భిన్నమైనటువంటి పరస్పర వైరుధ్యమైనటువంటి అంశాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఒకటేమిటంటే ఈ మొత్తం ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే చాలననేటువంటి వాళ్ళు, ఇట్లాంటి చర్చ ప్రభుత్వంలో బాగా బలంగా ఉన్నది. కానీ ఒక సంస్థాగత నిర్మాణంలో మార్పులు రావాలన్న అంశంపైన చర్చ జరగటం లేదు. ఉదాహరణకి రైతులు ఒక సమిష్టి సహకార కేంద్రాలుగా ఏర్పడటం, దానికి వాళ్ళకు కావలసినటువంటి ఒక సహాయం అందించి గ్రామ స్థాయిలోనే ధాన్యం నిల్వకు మౌలిక సదుపాయాలు కల్పించటం, ఆ గ్రామ స్థాయిల్లోనే వ్యవసాయానికి అనుబంధంగా వ్యవసాయ రంగ పరిశ్రమలు పెట్టుకోవటం, ఇవన్నింటి మీద చాలా అవకాశం తెలంగాణలో ఉంది. ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోలేకపోవటం అనేది వాస్తవం. వీటిని చిన్న బిట్స్గా తెలుగులో రాయాలనేది సోమశేఖర్ గారి సూచన. ఈ పుస్తక పరిచయం చేయటం బాగుంది, నేను చదువుతానని చెప్పి చైతన్య గారు, పింగళి చైతన్య గారు. ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఇంకొక మాట, రమేష్ ముదిరాజు గారు వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపితే ఇబ్బంది వచ్చేది కాదు కదా అని చాలామంది విజ్ఞప్తి ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో పుస్తక విజ్ఞానాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి. అందరికి కూడా మరి బహుశా నిర్వాహకులు ఇచ్చిన సమయం అయితే 10 గంటల వరకే. గల్ఫ్ ఇష్యూస్ మీద మళ్ళీ ప్రస్తావన వస్తుంది. దీన్ని మనం విడిగా మాట్లాడుకుందాం. గల్ఫ్ సమస్యల మీద రేపో మరొకసారో మాట్లాడుకుందాం. ఈ సందర్భంలో మాత్రం ఒక మాట నేను చెప్పగలిగేది ఏంటంటే, అందరం కలిసి తప్పనిసరిగా గల్ఫ్ కార్మికులను ఆదుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వెంకటేష్ గౌడ్ గారు అడుగుతున్నారు గల్ఫ్ కార్మికుల గురించి. స్ట్రెంథనింగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఒక సూచన. భారత్ కృష్ణ గారు హెల్త్ ఆర్ ఫౌండేషన్స్ ఫర్, నిజంగానే అది చాలా కీలకం. ఇప్పుడు ఈ కోవిడ్ నేపథ్యంలో అయితే అందరికీ అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా మనం కొంత సీరియస్గా తీసుకుందామని. పొలిటికల్ కరప్షన్ గురించి ఏం చేయాలి అనేది ప్రభుత్వం మరింత బాధ్యతతో పనిచేసేటట్టు చూడటం చాలా కీలకం. సరళీకరణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పరిణామం ఈ పుస్తకంలో ఉంది చర్చ. నేను వివరాలు పోవటం లేదు, కానీ ఒక పరిణామం ఏంటంటే ప్రభుత్వ అధికారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకునే ఒక పద్ధతి అనేది చాలా బలపడతా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ అధికారం అనేది ప్రజల కోసం కాదు, ఇది సమిష్టి ప్రయోజనాల కోసమే ఉపయోగపడాలి. ఇది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి అనేది మనం బలంగా లేవనెత్తటం అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా పరిణమించనున్నది. ఒక ప్రయత్నం అయితే సీరియస్గా జరగాలి. ఇలా ఆఖరిగా ముగింపుగా నేను చెప్పాల్సిన ఒక 2 అంశాలు ఏంటంటే, కొంతకాలం పాటు సరళీకరణ తప్ప ఇంకొక మార్గం లేదు అనే దృక్పథం ఒకటి ప్రపంచంలో బలంగా కొనసాగింది. ప్రభుత్వం అన్నింటి నుంచి వైదొలిగి అన్నింటినీ ప్రైవేట్ రంగానికి వదిలేయటమే ఒక లక్ష్యంగా ఉండాలనేటువంటి మాట చాలామంది నమ్ముతూ వచ్చారు. మేధావులు కూడా దాని గురించే రాస్తూ వచ్చారు. కానీ అమర్త్య సేన్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది కూడా ఈ యొక్క వాదనతోని సంపూర్ణంగా ఏకీభవించట్లేదు. ఇటీవల కాలంలో చాలామంది రచయితలు ఒక ప్రత్యామ్నాయం అనేది ఇంకొకటి ఏమీ లేదు సరళీకరణ తప్ప అనే వాదనతో ఎవరు అంగీకరించటం లేదు. ఇవాళ సమాజంలో ఉన్న పేదరిక నిర్మూలనకు, అసమానతల నిర్మూలనకు, ప్రజలందరికీ కూడా సమాన అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం తప్పనిసరిగా ఒక పాత్ర పోషించాలి అనేటువంటి మాట వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ఇందులో అమర్త్య సేన్ ద్రీజ్ ఒకటే కాదు, ఇంకా చాలామంది రచయితలు కూడా ఈ మధ్యకాలంలో చాలా విస్తృతంగా వీటిపై రాస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ పుస్తకాలను ఇంకా కొంత పరిచయం చేయటానికి, పాపులరైజ్ చేయటానికి మరింతగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా సూచిస్తూ, కరోనా అనంతర తెలంగాణ ఎట్లా ఉంటుంది అని, ఆదాయాలు పడిపోయినాయి. ఇదివరకు అట్లాగా
మరి ప్రభుత్వం ఏవో కొన్ని పథకాలు ప్రకటించటం, ఆర్భాటంగా వాటిని అమలు చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా మరి ఇప్పుడు భవిష్యత్తులో అయితే సాధ్యం కాదు. మన దగ్గర జరిగిన 3 పరిణామాలు ఏంటంటే, ఒకటి విపరీతంగా అప్పులు చేసాం, రెండోది ఆర్థిక మందగమనం కారణంగా పోయిన 2 సంవత్సరాలుగా మన ఆదాయాలు తగ్గిపోతూ వస్తున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు అన్నట్టుగా ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చి నెత్తినబడ్డది. ఒకవైపు ఏమో అప్పులు కట్టక తప్పదు, ఉన్న ఆదాయమే సరిపోదు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్తో ఆ ఆదాయం కూడా సరిపోని ఒక వాతావరణం ఏర్పడటంతో ఇలా ఒక దిక్కుతోచని పరిస్థితి అయితే రాష్ట్రంలో ఉంది. ఎట్లా చేస్తారనేది మాత్రం నిజంగా ఒక కీలకమైనటువంటి ప్రశ్నే. దానికి తోడు విపరీతంగా ఒక కాంట్రాక్టర్ల ఇంకో ప్రాజెక్టులు వీటిని కల్పించటం అనేది ఒక ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక విధానాలు సాగుతూ వచ్చినాయి. వాటిని మరి అలా ప్రభుత్వం ఎట్లా కొనసాగిస్తుంది అనేది మనకి ఇంకా ఒక సమస్య. ప్రైవేట్ స్కూళ్ళు ఫీజుల గురించి కరస్పాండెంట్గా ఉన్నటువంటి రాజశేఖర్ గుడిసెలగా వారు అడుగుతున్నారు. డ్యూ ఫీజు ఇవన్నీ మరి ఇప్పుడు అయితే అయ్యేవి కావు. తప్పనిసరిగా వీటి గురించి మనం మాట్లాడదాం, కానీ ఇది సందర్భం కాదు. తప్పనిసరిగా మాట్లాడదాం కలిసినప్పుడు. పోలీసుల్లో ప్రజలని కొట్టడం కరెక్ట్ అంటారా? ఇట్లాంటిది ఇప్పుడు మొత్తంగా కూడా కరోనాలో లాక్డౌన్ అనేది ఒకానొక పద్ధతి మాత్రమే. లాక్డౌన్ని సంపూర్ణం చేసేసరికి ఏమవుతుందంటే పోలీసుల భాగస్వామ్యమే ప్రధానమైపోయింది. అందువల్ల ఇది కేవలం అంతిమంగా చాలా అంశాలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మారిపోయినాయి కాబట్టి ఇవాళ ఈ సమస్యలు మనకు తలెత్తుతున్నాయి. నిజంగా కూడా ఈ చర్చ మళ్ళీ మనం రేపో ఎల్లుండో లైవ్ పెట్టుకుందాం. ఇతర కార్యక్రమాలకు సంబంధించిన చర్చ, ఇప్పుడు కరోనాకు సంబంధించిన చర్చను మళ్ళీ మనం విడిగా జరుపుకుందాం. ఈ వేదిక అనేది నవలా స్రవంతి వారు మనకు కల్పించినటువంటి అవకాశం. దాన్ని ఆడికే పరిమితం చేయటం మనందరి బాధ్యత. ఆయన అన్సర్టన్ గ్లోరీ అనేటువంటి పుస్తకాన్ని అందరూ తప్పనిసరిగా చదవాలని, మరి కల్లూరు భాస్కరన్ గారు కొంత చొరవ తీసుకొని ఇందులో 3-4 అధ్యాయాలైన వారు తెలుగులో చేయించి ఓ చిన్న పుస్తకంగా రావాలని చెప్పి వారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు.